నమస్తే అందరికీ. నేను మీ అలిగా ప్రసన్న కుమార్. సో, మోస్ట్ రీసెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్ అగ్ని పరీక్ష ఎక్స్‌పీరియన్స్ అండ్ టిప్స్ ఇవన్నీ ఇమ్మని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో, అందరికి ఇండివిడ్యువల్‌గా మెసేజ్ ఇవ్వలేను కాబట్టి ఐయామ్ హియర్ టు టెల్ మై ఎక్స్‌పీరియన్స్. ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. నో అఫెన్స్. అండ్ స్పెషల్లీ ఏదో ర్యాండమ్‌గా ఏదో చేద్దాము వస్తదని కాకుండా గివ్ యువర్ 100%. అంటే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా మనం ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడతాం అనేది ఇంపార్టెంట్. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏందంటే, నేననే కాదు చాలామంది మా అగ్ని పరీక్షలో కూడా చాలామంది చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మేము జాబులు వదులుకొని రిజైన్ చేసి దెన్ వీ కేమ్ టు అగ్ని పరీక్ష. అంటే బేసికల్లీ 15-20 డేస్ లీవ్ అట్లా పాసిబుల్ కాదు కాబట్టి సో దట్ వాజ్ అ మేజర్ మైనస్. సో మీరు మాత్రం అలాంటివి చేయొద్దు. సో ఒక లీవ్ అప్రూవల్ అయితే లీవ్ తీసుకోండి. అండ్ ఇఫ్ యూ ఫీల్ మీరు జాబ్ షిఫ్టింగ్లో ఉన్నారు, లేదు నాకు దీనివల్ల ఏం కాదు అనుకుంటే మాత్రము యూ కెన్ ట్రై. ఎందుకంటున్నా అంటే బిగ్ బాస్ తర్వాత, బిగ్ బాస్ అగ్ని పరీక్ష కానీ, బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఒకలాగా ఉండదు. ఇట్ విల్ టోటలీ చేంజ్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. నేమ్ ఫేమ్ అనేది వస్తుంది, బట్ ఫైనాన్షియల్లీ యూ డోంట్ నో హౌ స్ట్రాంగ్ యూ విల్ బీ. అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ నువ్వు తర్వాత జాబ్ జాయిన్ అవ్వాలన్నా కూడా యూ విల్ ఫైండ్ మెనీ హర్డల్స్. అంటే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే కెరియర్ కంటెంట్ వైజ్ తీసుకోవడమా, లేకపోతే మళ్ళీ జాబ్ చేసుకోవడమా, లేదా బిజినెస్ చేసుకోవడమా, సో ఇట్లాంటి చాలా థాట్స్ వస్తుంటాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష వల్ల మీకైతే ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ నన్నే. ఇప్పుడు నేను దానికంటే ముందు కూడా చాలా మెడల్స్ కొట్టినాను అండ్ చాలా అడ్వెంచర్స్ చేసినాను, కానీ ఎప్పుడు కూడా అది బయటికి రాలేదు. బట్ బికాస్ ఆఫ్ అగ్ని పరీక్ష మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేమ్ టు నో హూ ఐ యామ్. అండ్ చాలామంది నన్ను రీచ్ అవుట్ అవుతారు. ఇట్లా లెగ్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా దిల్ రీచ్ అవుట్ టు మీ. సో అట్లాంటి ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం. సో దిస్ ద వన్ టైమ్ లైఫ్ ఆపర్చునిటీ. సో గివ్ యూ 100% బెస్ట్. ఏదో నామకే వాస్తే ఇస్తున్నాం కదా అని కాకుండా గివ్ యూ 100%. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆర్ బిగ్ బాస్ ఈజ్ అ బిగ్గెస్ట్ ట్రామా. నువ్వు సక్సెస్ అయినా అలానే ఉండాలి, సక్సెస్ కాకపోయినా కూడా అలానే ఉండాలి. ఓకే. అండ్ నెవర్ బ్లేమ్ ఎనీ వన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ప్రూవ్ చేసుకోకపోతే అది మన తప్పు. సింపుల్. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, నో ఫ్రెండ్షిప్స్, నథింగ్ వెన్ యూఆర్ ఆన్ అ గేమ్. అంటే నువ్వు బయటకు వచ్చినాక ఎట్లా నుండు, కానీ గేమ్ ఉన్నంత వరకు నువ్వు సెల్ఫిష్గానే ఉండాలి. ఇది 100%. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో ఎవ్వరు తెలియదు. ఓకే. యూ నెవర్ నో అదర్ మైండ్ పీపుల్. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోవాలా. సో నో బాండింగ్స్, నథింగ్. కమింగ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వీడియో. నేను నా వీడియోలో బేసికల్లీ నా గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నేను ఏం వర్క్ చేస్తాను, ఎక్కడ ఉంటాను, ఏంటి అని చెప్పి చిన్న బ్రీఫ్ నా ఇంట్రొడక్షన్ ఇచ్చాక దెన్ ఐ యాడెడ్ ఫ్యూ ఆఫ్ మై టాలెంట్ ఇన్ దట్, లైక్ బైక్ రైడింగ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, రన్నింగ్ కానీ. సో ఇట్లాంటి వీడియోస్ నేను యాడ్ చేసినాను. సో మీకు అట్లాంటి స్కిల్స్ ఏమైనా ఉంటే మీరు అది యాడ్ చేయవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే కాన్ఫిడెంట్గా చెప్పండి ఏదున్నా కూడా. అండ్ ఇంకోటి, యూ షుడ్ నో వాట్ పర్పస్ యూఆర్ గోయింగ్ ఇన్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఓకేనా. ఏదో సింపుల్గా ఏదో ఛాన్సుల కోసము సినిమాలు, కెరియర్లని కాకుండా సంథింగ్, అంటే నిన్ను తీసుకోవడానికి వాళ్ళకు ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి. సో అట్లాంటి ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేయాలి. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మ్యాక్సిమం చూసేది ఏంటంటే జడ్జెస్ మీ పర్సనాలిటీ, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఏ లెవెల్ వరకు ఉంది, అంటే టాస్క్లో ఇంటరాక్షన్ ఉందా లేదా మీతోటి అనేది చాలా చూస్తారు. అండ్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అండ్ చాలా క్లియర్గా ఉండాలా అండ్ క్లియర్ ఎక్స్ప్రెస్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ చూపించాలి, అండ్ ఎంత యాక్టివ్ ఉన్నారో అనేది చూపించాలి. అండ్ మీకంటూ ఓ యూనిక్ ఐడెంటిటీ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ జడ్జెస్ని రెస్పెక్ట్ చేయడం మాత్రం మెయింటైన్ చేయాలి. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఎలా ఉండకూడదు అంటే, కెమెరా కోసం ఫేక్ పర్సనాలిటీ చూపించవద్దు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, సైలెంట్గా కెమెరా ముందు కనిపించకుండా అనేది మాత్రం ఉండొద్దు. ఓకేనా. అండ్ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, కెమెరా కోసం డ్రామాలు, కంటెంట్, అటెన్షన్ కోసం ఇట్లాంటివి ఏం చేయొద్దు ఫస్ట్ థింగ్. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, టాస్క్ రూల్స్ అండ్ జడ్జెస్ చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఫామ్లో కూడా ఫిలప్ చేసేటప్పుడు మీరు అడ్డదిడ్డంగా ఏది పడితే అది ఫిలప్ చేయొద్దు ఫస్ట్ థింగ్. ఓకేనా. మీరు జెన్యూన్ ఏది ఉందో అదే ఫిలప్ చేయండి. ఓకేనా. మీ ఫేక్ పర్సనాలిటీ ఏది చూపించినా కూడా రిజెక్ట్ చేసేస్తారు. ఓకేనా. అండ్ అందరి ముందు బఫన్ అవ్వడం కంటే ఇట్స్ బెటర్ వాట్ ఎవర్ యూ రైట్ షుడ్ బి పర్ఫెక్ట్. సింపుల్. అంటే మీ లైఫ్లో జరిగేది ఏదున్నా కూడా పర్ఫెక్ట్గా, నీట్గా ఎట్లుంది అట్లా మెయింటైన్ చేయండి. ఓకేనా. సో యా,
ఇవి నా సైడ్ నుంచి ఇచ్చే కొన్ని సజెషన్స్. బట్ ఇంకేమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. ఓకే, అంటే మీకు ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది ఏందనేది కూడా నేను ఐ ట్రై టు మేక్ స్మాలర్ వీడియోస్ ఆల్సో ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ.